అమరావతి రాజధాని దేవతల రాజధాని అని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కానీ ఇది వేశ్యల రాజధాని అని ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఎలా ఖండించేదే ఉంది? 100 రూపాయలు అది తప్పు అని అట్లా అనకూడదు. అంటే తీసుకొచ్చి జైల్లో పెట్టాలి ఆయనకి. అసలు ఉపేక్షించకూడదు. ఎంత తప్పండి అది? రాజధాని మహిళలు వేసేయాలని చెప్పి ఎంతవరకు సమంజసం ఉంటుంది? అది యాజమాన్యం కూడా స్పందించాలి. కానీ స్పందించలేదు కాబట్టి వాళ్ళ అనుమతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేపిస్తున్నారు. అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారా? తప్పనిసరిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా భారతి గారు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి భారతి గారు కూడా ఉన్నారు, ఉండి చేపిస్తున్నారు. మరి చేపించేటప్పుడు మరి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? వాళ్ళు ఎందుకు రాజధాని మీద వాళ్ళు కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి? అట్టాగే ఉందండి. ఆయన రాజధాని లేకుండా చేయాలని చెప్పేసి మొదటి నుంచి కంకణం కట్టుకున్నాడు. ఆయన కంకణం కట్టుకుని 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు. దురదృష్టవశాత్తు ఆయన పరిపాలన ఇది పోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పాల్గొన్నారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కసగా కూర్చున్నాడు. మళ్ళీ ఏదో సాధించాలని. ఏం సాధించగలడు ఆయన? ఏం సాధించలేడు. అందువల్ల ఏం కాదు. ఎటు తిరిగి మొత్తం ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల లోపల ఏదో చేయాలని చెప్పేసి మా కళ్ళగా అంటున్నాడు. ఏది కాదు.